నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మూసీ పునరుజ్జీవ పథకంలో మరో కీలక అడుగు. నేడు గండిపేట వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోబోమన్న అత్యున్నత న్యాయస్థానం. తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రముఖ యూనివర్సిటీ డీకిన్ అంగీకారం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో కీలక ఒప్పందం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్న పలు పార్టీలు. పార్లమెంటు భవనంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఏషియా కప్ హాకీ విజేతగా భారత్. దక్షిణ కొరియాపై ఘన విజయం. వరల్డ్ కప్కు అర్హత సాధించిన భారత హాకీ జట్టు. వార్తల్లోని వివరాలు. గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్ 2, 3 ప్రాజెక్టు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు. అందులో 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మరో 2.5 టీఎంసీలు మూసీ ప్రక్షాళనతో పాటు జంట జలాశయాల పునరుజ్జీవానికి వినియోగించనున్నారు. ప్రస్తుతం నగరానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా 580 నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తు డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మల్లన్న సాగర్ నుంచి మరో 300 ఎంజీడీల నీటిని నగరానికి తరలించేందుకు ప్రణాళికలు చేపట్టారు. ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ కంపెనీ ఘన్పూర్ శామీర్పేట్ వద్ద 1,170 ఎంఎల్డీల సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ పైప్లైన్, పంప్ హౌజులు, సబ్స్టేషన్ల నిర్మాణం చేయనున్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి 300 ఎంజీడీల నీటి సరఫరా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్పై తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ కేసును విచారణను స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. రాజకీయ పోరాటాలు చేయడానికి సుప్రీంకోర్టును వేదికగా మార్చకూడదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కేసును కొట్టేసింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి సభ నిర్వహించారు. ఈ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ గతంలో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్లో బ్యాంకర్ల పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని, బ్యాంకర్ల పనితీరు కూడా అభినందనీయమని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాల్లో తెలంగాణ చేరిందని తెలిపారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి అంటూ రైతులను ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలని ఆయన కోరారు. Food Corporation of India. State government is very particular about overall development of agriculture sector, as it is backbone of the economy, and brought out various initiatives such as crop loan waiver for eligible farmers up to 2 lakhs, Raitu Bharasa scheme investment support, bonus to farmers for eligible crops, implementation of major and medium irrigation projects, 24/7 free power to agriculture sector, and other these kind of initiatives are resulting in increase in the share of agriculture and allied sectors. తెలంగాణలో మరో ప్రముఖ కంపెనీ ఏర్పాటు కాబోతుంది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ డీకిన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇవాళ సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, డీకిన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ సంతకాలు చేశారు. రైతులకు యూరియా అంశంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళన ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. అనేక సందర్భాల్లో విజ్ఞాపన విద్య, వ్యవసాయము, త్రాగునీరు, ఇతరత్ర ఆరోగ్యము, ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి. కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది లేదనే కారణం మీదన ప్రజాకవి పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన నిపుణుల కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. మరిన్ని వివరాలు. ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని ఈ ఏడాది కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని రేపు మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇక నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్. తల్లిదండ్రులు శకుంతలాదేవి, రామచంద్రరావు. భర్త దివంగత వేముల దేవేందర్. రమాదేవి దంపతులకు 2 కుమారులు. ఈమె ఆంధ్రా బ్యాంక్లో పనిచేసి సీనియర్ మేనేజర్గా ఉద్యోగ విరమణ పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకు మధ్య చినుకులు, తల్లివేరు, అశ్రువర్షం, రామాయణం వంటి అనేక కథలు, కవితలు, నానీలు రాశారు. రమకలం పేరుతో కార్టూన్లు కూడా వేశారు. 2004లో సుశీల నారాయణ రెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవిని వరించాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఒక్కో మహిళకు ఒక చీర కానుకగా ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు 2 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలోని సభ్యుల వివరాలు, డిఆర్డీఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు సేకరించాలని పీడీలకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత ఈరోజు తెల్లవారుజామున 2:40 శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపాట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం సంప్రోక్షణ పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తర్వాత అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7:30 నుంచి భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అధికారులు తెరిచారు. తెల్లవారుజామున 3:30 ఆలయాన్ని తెరిచి అర్చకులు సంప్రోక్షణ చేశారు. నిత్య కైంకర్యాలు నిర్వహించి యథావిధిగా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. ఇక బాసర సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లో కవాటోద్ఘాటం, గణపతి పూజ నిర్వహించారు. వేకోజాము నుంచి మహాసంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమం చేశారు. అనంతరం సుప్రభాతం, విశేష అభిషేకం, మహానివేదన నీరాజనం, మహామంత్రపుష్ప నిర్వహించారు. ఆలయంలో యథావిధిగా తిరిగి అక్షరాభ్యాసాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఎంపీ వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. దశాబ్ద కాలంగా పెద్దపల్లి జిల్లా ప్రజల కళ నెరవేరిందని అన్నారు. ఇప్పటి వరకు డిస్పెన్సరీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండగా ఆసుపత్రి నిర్మాణంతో అత్యాధునిక వసతులతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రామగుండం పట్టణంలోని పాత ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రాంగణంలో ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సుమారు 4 ఎకరాల స్థలంలో 150 కోట్ల అంచనాతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆసుపత్రి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం నేపథ్యంలో రాజీవ్ రహదారి నుంచి 4 వరుసల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ద్వారా రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఇక్కడ ఎలక్షన్ టైం కూడా హామీ ఇచ్చినాం, అప్పుడు మీ అందరికి గుర్తున్నది. సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈరోజే టెండర్కి పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు 150 కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. అనేక మంది కార్మిక క్షేత్రమైనటువంటి ఈ ప్రాంతంలో సుమారుగా 3 లక్షల మంది జనాభాలో 2 లక్షల మంది కార్మిక కుటుంబాలు నివసిస్తున్న తరుణంలో కార్మికులకు ఏదైనా అవస్థ జరిగితే, ఏదైనా ఇబ్బంది అయితే, ఆరోగ్యపరమైన అయితే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ లేబర్కి ఏదైతే టెండర్ గతంలో ఎలాంటైన బడ్జెట్ని రివైజ్ చేస్తూ, ఎప్పుడో 10 ఏళ్ల కింద వచ్చిన దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ ఈరోజు టెండర్ రావడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు జిల్లా పర్యాటక రంగంలో ముందంజలో ఉంది. ప్రకృతి అందాలను తనితీరా వీక్షించడానికి నిత్యం పర్యాటకులు జిల్లాను సందర్శిస్తారు. పర్యాటకులను ఆకర్షించడానికి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో మా ములుగు జిల్లా దూరదర్శన్ ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. పొందిన రామప్ప దేవాలయంతో పాటు అటు మేడారం, భగవత జలపాతం, లక్నవరం సరస్సుకు పర్యాటకులు అయితే విశేషంగా వస్తుంటారు. ముఖ్యంగా జిల్లాను ఒక టూరిజం హబ్ గా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకుందాం. మన జిల్లాలో నిజంగా చెప్పాలంటే టూరిజం అనేది ఒక డైవర్స్ టూరిజం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము రిలీజియస్ టూరిజం అని అంటాం. అంటే మనకి మేడారం ఉంది, సమ్మక్క సారలమ్మ ఉంది, జాతర జరుగుతుంది, పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. రామప్ప ఉంది, దానికి వరల్డ్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ వచ్చింది మనకి. దాంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్. ఇట్లా రిలీజియస్ టూరిజం ఒక భాగం అయితే, దాంతో పాటు మనకి ఉన్న లేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప లేక్ లో కానీ, లక్నవరం లేక్ లో కానీ, వాటర్ ఫాల్స్, బోగత వాటర్ ఫాల్ కానీ, ముత్యాల దారి కానీ, తర్వాత మనకు ఫారెస్ట్ టూరిజం కూడా ఆల్సో. సో ఈ అన్ని రకాల డైవర్స్ టూరిజం ఆస్పెక్ట్ చాలా రిచ్ గా ఉన్న జిల్లా ములుగు జిల్లా. ఈ ప్రతి ఒక్క సైట్ ని ఒక కాంప్రహెన్సివ్ గా డెవలప్ చేయడానికి ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ ఏదో ఒకటి కేవలం లక్నవరంకో రామప్పకో కాకుండా వేరే ఉన్న పరిసరాలు, దానికి ఉన్న నైసర్గిక బ్యూటీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్క కాడ మనము డెవలప్మెంట్ చేయడానికి మనము కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరంలోనే మీరు చూస్తే మనము కొత్తగా లక్నవరంలో ఐలాండ్ ట్రీ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనకి బ్లాక్బెర్రీ ఐలాండ్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అండ్ మల్లూరు టెంపుల్ కి కూడా ఒకటి కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్, ఒకటి సమ్మక్క సారలమ్మ టెంపుల్ ని కూడా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ తో పాటు, అండ్ ఫారెస్ట్ టూరిజం లో మనకి ఇంచర్లలో ఒక ఈకో పార్క్, ఒకటి ఫారెస్ట్ ఈకో పార్క్ డెవలప్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న ఎంటైర్ న్యాచురల్ బ్యూటీని ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్ గా ఆస్వాదం చేయడానికి సమగ్రంగా ఒక డెవలప్మెంట్ అనేది చేస్తాం. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప దేవాలయానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తున్నారు. మీరు ఎటువంటి ప్రణాళిక రూపొందించి ఏర్పాట్లపైన చర్యలు తీసుకున్నారు? ట్రాన్స్పోర్టేషన్ సెంటర్ కంప్లీట్ గా డెవలప్ అయింది. దాంతో పాటు వాస్తు రోడ్ అని ఒకటి చెప్తారు, ఆ వాస్తు రోడ్ ని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఎంట్రన్స్ ఇటు సైడ్ అవుతుంది. పార్కింగ్ స్పాట్స్ కానీ, ఇది కానీ శాస్కీ స్కీమ్ కింద కూడా మేము ఈకో ఎథ్నిక్ పార్క్ కానీ అండ్ రామప్ప లేక్ ఐలాండ్ డెవలప్మెంట్ లో మంచి శివుని విగ్రహ పెట్టి పక్కా బోటింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ త్వరలోనే దాన్ని కూడా డెవలప్ చేయబోతుంది. ఈ విధంగా జిల్లానైతే ఒక టూరిజం హబ్ గా చేయడానికైతే జిల్లా కలెక్టర్ నిరంతరం కృషి చేస్తున్నారు. పర్యాటకులకైతే మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తేవడానికి తెస్తామని చెప్పి అయితే తెలుపుతున్నారు. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్కు 1,66,586 క్యూసెక్ల వరద వస్తూ ఉండగా అంతే మొత్తంలో వదులుతున్నారు. స్పిల్వే ద్వారా 1,12,518 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉండగా మిగిలిన మొత్తాన్ని కుడి ఎడమ కాలువలు విద్యుత్ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. గోదావరి నదిపై నిజామాబాద్లో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెరిచారు. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 52,840 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 53,685 క్యూసెక్కులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 27,841 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 27,841 క్యూసెక్కులుగా ఉంది. సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్ర గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం. ప్రతి ఒక్కరికి చదువు అవసరం. మనిషి ప్రగతికి, వికాసానికి చదువు ఎంతో తోడ్పడుతుంది. సామాజిక పరిస్థితులతో పాటు జీవన స్థితిగతులను మెరుగుపరిచి ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. కానీ కుటుంబం, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది బాల్యం నుంచే విద్యకు దూరం అవుతున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా కనీసం సంతకం రాని వారు చాలామంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 100% అక్షరాస్యత సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రణాళికలు అమలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. అధికంగా గిరిజన గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యులు అధికంగా కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతను నిర్మూలించాలనే లక్ష్యంతో 1965 సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు టెహరాన్లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. అన్ని దేశాల విద్యాశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరికీ విద్యను ప్రోత్సహించడంతో పాటు సమావేశ లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకోవాలని 1966 అక్టోబర్ 26న తీర్మానించింది. 1967 నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు. అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడడం, వినగల సామర్థ్యంలో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం, ఉపయోగించడమే డిజిటల్ అక్షరాస్యతగా పేర్కొంటారు. అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతో పాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటి చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 73.9 కోట్ల మంది ప్రజలకు ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలు లేవు. అదే సమయంలో 10 మంది పిల్లల్లో 4 చదవడంలో కనీస నైపుణ్యాలు అందుకోలేకపోయారు. 2023లో 27.2 కోట్ల మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షరాస్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. న్యూఢిల్లీలో ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్లలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు $115 బిలియన్ దాటాయని అన్నారు. ప్రాథమిక వ్యాపార సవాళ్లను అవకాశాలుగా మార్చడానికి అందుబాటులో ఉన్న వనరులు, ఆవిష్కరణలను ఉపయోగించడం అవసరమని అన్నారు. हमारे देश में उपलब्ध असाधारण क्षमताओं का उपयोग करते हुए वैश्विक व्यापार की चुनौतियों को अवसर में बदलने की जरूरत है। पिछले 7 दशकों के दौरान भारत के इंजीनियरिंग एक्सपोर्ट्स डेस्टिनेशन में काफी बदलाव हुआ है। बदलाव की ये प्रक्रिया आपको जारी रखनी है तथा राष्ट्र सर्वोपरि की भावना के साथ भारत की अर्थव्यवस्थाओं को निरंतर मजबूत बनाने के लिए कार्य करते रहना चाहिए। भारत और यूनाइटेड किंगडम के बीच जुलाई के महीने में किया गया कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट दोनों पक्षों के बीच के
लगभग $56 बिलियन के मर्चेंडाइज एंड सर्विसेज ट्रेड को बहुत आगे ले जाएगा। मुझे विश्वास है कि ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు మంగళవారం జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్డీఏ తరపున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండీ కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ రెండు కూటములుగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన 2 రోజుల వర్క్షాప్ నిన్న ఢిల్లీలో మొదలైంది. ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. నేడు ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక విపక్ష ఎంపీలకు కాంగ్రెస్ ఈరోజు మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వివరిస్తుంది. రాత్రికి ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వారికి విందివ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధాని వచ్చేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయడం లేదని, రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవనంలోని వసుధలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఫలితం ప్రకటిస్తారు. ఉత్తరాదిన భారీ వర్షాలతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు పంజాబ్లో వరద ప్రభావిత జిల్లాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక పంజాబ్లో వరదలతో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 2000 గ్రామాలు 3.87 లక్షలకు పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. న్యూఢిల్లీలో 2 రోజుల వర్క్షాప్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ జీఎస్టీ తదుపరి తరం సంస్కరణలపై ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన ఈ తీర్మానంలో బీజేపీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. ప్రజలకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్కరణలు వ్యవస్థను మరింత సరళీకృతం చేస్తాయన్నారు. ఆహారం, ఔషధాలపై రేట్లు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని తీర్మానంలో పేర్కొన్నారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడం, వ్యాపారులకు సాధికారత కల్పించడం, దేశం స్వావలంబన మార్గాన్ని బలోపేతం చేయాలనే నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యాన్ని ఈ సంస్కరణలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. రష్యాకు వ్యతిరేకంగా 2వ దశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా యుక్రెయిన్పై అతిపెద్ద దాడి చేసిన తర్వాత ట్రంప్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ దాడిలో యుక్రెయిన్ ప్రభుత్వంపై కాంప్లెక్స్ను మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా శ్వేత సౌధంలో జరిగిన సమావేశంలో విలేకరులు మాట్లాడుతూ రష్యా లేదా చమురు కొనుగోలు దేశాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా దానికి ఆయన అవునని సమాధానమిచ్చారు. Well, nobody was tougher in Russia than me. That has to do with the pipeline, as you know, Nord Stream 2 and lots of other things. But I'm not happy. I'm not happy. I'm not happy about the whole situation. You know, it's interesting. It doesn't affect us because it's not our soldiers. But they're losing now. I used to tell you 5,000. They're losing 7,000 between Ukraine and Russia, 7,000 soldiers every single week. It's such a horrible waste of humanity. So, no, I am not thrilled with what's happening there, I will tell you. I think it's going to get settled. So I settled 7 wars. This, I would have said, would have been maybe the easiest one to settle of all. But with war, you never know what you're getting. But we're going to get it, I believe we're going to get it settled. But I am not happy with them. I'm not happy with anything having to do with that war. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. టాప్ సీడ్ యూనిక్ సిన్నర్తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో అల్కరాజ్ మళ్లీ ప్రపంచ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నాడు. మొత్తం 2.42 గంటల పాటు సాగిన నువ్వా నేనన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను ఈజీగా నెగ్గిన అల్కరాజ్ రెండో సెట్లో సిన్నర్ పై చేయి సాధించాడు. మళ్లీ తేరుకున్న 22 ఏళ్ల స్పెయిన్ సంచలనం మూడో సెట్లో విజృంభించి 6-1 తేడాతో 24 ఏళ్ల ఇటలీ స్టార్పై విరుచుకుపడ్డాడు. కీలక 4వ సెట్లో కూడా
6-2తో పైచేయి సాధించిన అల్కరాజ్ విజేతగా నిలిచాడు. దీంతో రెండోసారి యుఎస్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు. మొత్తంగా అతనికి ఇది 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 2022లో తొలిసారి యుఎస్ ఓపెన్ను దక్కించుకున్న అల్కరాజ్ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్లోని లివర్పూల్లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో 5-0 తేడాతో అమెరికాకు చెందిన జెనిఫర్ లుజోనాపై విజయం సాధించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత గాయం కారణంగా చాన్నాళ్లు రింగుకు దూరంగా ఉన్న నిఖత్ ప్రపంచ ఛాంపియన్షిప్లో అన్సీడెడ్గా బరిలోకి దిగింది. వ్యూహాత్మకంగా పంచులు విసరడంలో నేర్పరి అయిన 29 ఏళ్ల నిఖత్ జరీన్ ఆరంభంలో రింగులో కుదురుకునే వరకు కాస్త ఆచితూచి ఆడినా చివర్లో విజృంభించి పైచేయి సాధించింది. కాగా తదుపరి రౌండ్లో జపాన్కు చెందిన యునా నిషినాకాతో నిఖత్ జరీన్ తలపడనుంది. ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గత రికార్డులను తిరగరాస్తూ పురుషుల కాంపౌండ్ టీం అదరగొట్టింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో రిషబ్ యాదవ్, అమన్ సైని, పార్థ రమేష్తో కూడిన భారత త్రయం 235, 233 తేడాతో ఫ్రాన్స్ టీం నికోలన్ గిడ్డార్, జినీ ఫిలిపి, ఫ్రాన్స్కోసిస్పై గెలిచి పసిడి పథకంతో మెరిసింది. టోర్నీ చరిత్రలో భారత పురుషుల టీం తొలిసారి స్వర్ణాన్ని సగర్వంగా ముద్దాడింది. చివరి వరకు గెలుపు దోబూచులాడిన పసిడి పథక పోరులో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా భారత్ తరపున తక్కువ ర్యాంక్తో బరిలోకి దిగిన పార్థమేష్ అంచనాలకు మించి రాణించాడు. ఇక తొలి రౌండ్లో 2 బాణాలతో 9 పాయింట్లు స్కోర్ చేసిన 22 ఏళ్ల పార్థమేష్ ఆ తర్వాత వరుసగా 6 సార్లు చెక్కుచెదరని గురితో 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరుసలో పార్థమేష్ విల్లు నుంచి వెళ్లిన బాణం భారత్ తిరస్మనీయ విజయం ఖరారైంది. పసిడి గెలిచిన తర్వాత భారత కాంపౌండ్ చీఫ్ కోచ్ జీవన్జోత్ సింగ్ మాట్లాడుతూ ఈ విజయం మా అందరిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. జట్టులోని ప్రతి సభ్యుడు అద్భుతంగా రాణించారని అన్నారు. తొలి రౌండ్లో 57-59తో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత 6 సార్లు 10 పాయింట్లు దక్కడంతో స్కోర్ 117తో సమమైంది. హాకీ ఏషియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఏషియా కప్ టైటిల్ను గెలుచుకుంది. భారత్ 4వసారి ఏషియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఖండాంతర టోర్నమెంట్ను గెలుచుకోవడంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్కు అర్హత సాధించింది. రాజ్గీర్లో జరిగిన ఫైనల్లో సుఖ్జీత్, దిల్ప్రీత్, అమిత్ భారత్ తరపున గోల్ సాధించారు. 30వ సెకండ్లో సుఖ్జీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. రెండవ క్వార్టర్స్లో దిల్ప్రీత్ ఒక గోల్ చేశాడు. 45వ నిమిషంలో దిల్ప్రీత్ మళ్ళీ ఒక గోల్ చేశాడు. 50వ నిమిషంలో అమిత్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని బలోపేతం చేశాడు. 51వ నిమిషంలో కొరియా మ్యాచ్లో తొలి గోల్ చేసింది. ఇక ఏషియా కప్లో భారత్ టీం మంచి ప్రదర్శన ఇచ్చింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో ఆ జట్టు చైనాను 4-3, జపాన్ను 3-2, కజకిస్తాన్ను 15-0 తేడాతో ఓడించింది. సూపర్ 4లో కూడా జట్టు ఆధిపత్యం కొనసాగింది. మొదటి మ్యాచ్ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసింది. రెండవ మ్యాచ్లో ఆ జట్టు మలేషియాను 4-1 తేడాతో ఓడించింది. చివరి సూపర్ 4 మ్యాచ్లో భారత్ చైనాను 7-0తో ఓడించింది. ఫైనల్లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించి భారత్ టైటిల్ని గెలుచుకుంది. రాష్ట్రంలో వర్షాకాలంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయని, దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూర్యుడు వేడి పెరిగి రేడియేషన్ ఎక్కువ కావడం, వాయువ్య గాలుల ప్రభావంతో వేడి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించి గాలిలోని తేమను హరింపజేయడం వంటి కారణాలతో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతున్నదని అన్నారు. ఈ పరిస్థితి మంగళవారం నుంచి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మూసీ పునరుజ్జీవ పథకంలో మరో కీలక అడుగు. నేడు గండిపేట వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. 7,360 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోబోమన్న అత్యున్నత న్యాయస్థానం. తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రముఖ యూనివర్సిటీ డీకిన్ అంగీకారం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో కీలక ఒప్పందం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనున్న పలు పార్టీలు. పార్లమెంటు భవనంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఏషియా కప్ హాకీ విజేతగా భారత్. దక్షిణ కొరియాపై ఘన విజయం.
వరల్డ్ కప్కు అర్హత సాధించిన భారత హాకీ జట్టు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.